కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజకీయాలపై తానొక్కడినే నిర్ణయం తీసుకోనని, హైకమాండ్లోని సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాను అందరినీ పిలిచి చర్చిస్తానన్నారు. రాహుల్ గాంధీ కూడా ఆ చర్చల్లో పాల్గొంటారన్నారు. సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం డీకే కూడా ఆ చర్చల్లో భాగమవుతారన్నారు. కర్ణాటక సీఎం మార్పుపై 6 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ పొలిటికల్ కాకరేపుతోంది. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ పావులు కదుపుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. సిద్దరామయ్య అనుచరుడు సతీష్ తో డీకే రహస్య సమావేశం జరిపినట్లు నిన్న వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. కర్ణాటక మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ చర్చలు జరుపుతున్నారు. త్వరలో సిద్దరామయ్య, శివకుమార్ ను ఢిల్లీకి పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ये देखिए, मैं इन सबको बुला के चर्चा करता हूँ. उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे. तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రుత్విక్ అడిగి తెలుసుకుందాం. రుత్విక్, బెంగళూరు పాలిటిక్స్ ఢిల్లీకి చేరినట్లు కనిపిస్తుంది, ఏంటి అప్డేట్స్? శంకరి, సీఎం మార్పు తప్పదని వస్తున్న వార్తల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దరామయ్యకి కానీ, డీకే శివకుమార్ కానీ పవర్ షేరింగ్ పద్ధతిలో సీఎం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ అదే హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండి డీకే శివకుమార్ ఎన్నికల్లో భారీగా విజయం సాధించారు. ఆ తర్వాత తానే సీఎం అని చెప్పి అనుకుంటున్న తరుణంలో సిద్దరామయ్యకు సీఎం పదవి నోటు చెప్పారు. అయితే తాను సీఎం గా ఉండాలని చెప్పి పట్టుబడడంతో 2.5 ఏళ్లు పవర్ షేరింగ్ పద్ధతిలో ఉండాలని అటు సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన సమయంలో చెప్పడం జరిగింది. అయితే నవంబర్ 20కి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో ఇప్పుడు తాను సీఎం గా ఉండాలని చెప్పి కూడా డీకే శివకుమార్ పట్టుపట్టడం జరుగుతుంది. తాను ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంకి తాను సీఎం గా ఉండాలని చెప్పుకుంటూనే మరోవైపు సిద్దరామయ్యకు అనుకూలంగా ఉన్న నాయకులతో కానీ, తనకు అనుకూలంగా ఉన్న నాయకులతో ఢిల్లీలో ఒత్తిడి తెప్పించడం, అట్లాగే సిద్దరామయ్యకు అనుకూలంగా ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈయన రహస్యంగా కలుస్తూ ఈయనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక వారం నుంచి కూడా ఈ సీఎం మార్పు అంశం మీద కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఈ నెల 31నే సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఒక రకమైన వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు హైకమాండ్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించడం జరిగింది. ఇది ఏ ఒక్క వ్యక్తి అనుకునేది కాదని, పార్టీ అధిష్టానం మొత్తం కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇందులో డీకే శివకుమార్ కూడా సిద్దరామయ్య కూడా ఉంటారని చెప్పి త్వరలోనే దీని మీద ఒక చర్చ జరిపి దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఇక 2 రోజుల క్రితం మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి వెళ్లే సమయంలో కానీ డీకే శివకుమార్ పక్కనే ఉండి కూడా ఆయన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సతీష్ జార్పల్లి ప్రధానంగా కూడా సిద్దరామయ్యకు అనుచరుడు, ఈయన మంత్రి, సిద్దరామయ్యకి చాలా అనుచరుడు, నమ్మిన బండుగా ఉంటారు. అయితే ఆయనతో కూడా రహస్య సమావేశాలు డీకే శివకుమార్ చేస్తారని చెప్పి వస్తున్న నేపథ్యంలో సీఎం మార్పు ఖచ్చితంగా ఉంటుందనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే హైకమాండ్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనికి సిద్దరామయ్య అంగీకరిస్తారా లేకపోతే డీకే శివకుమార్ సిద్దరామయ్యని కొనసాగిస్తే డీకే శివకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తికరంగా అయితే కర్ణాటక రాజకీయాలు మారిన పరిస్థితులు అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.